అందరికీ నమస్తే అండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఎక్కడో ఒక చిన్న భయం, ఒక చిన్న అభద్రత. అరే మ్యాజిక్ ఫిగర్‌కి జస్ట్ 4 సీట్లే ఎక్కువ వచ్చాయి కదా! ఈ కుర్చీ శాశ్వతంగా ఉంటదా? 5 ఏళ్ళు ఉంటదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక 10 మందో, ఒక 8 మందో జంప్ అయితే ప్రభుత్వం కూలిపోద్దేమో అనే ఒక భయం. సో రేవంత్ రెడ్డి గారు ఇద్దరు శత్రువులతో ఢీకొనాలి. ఒకవైపు కేసీఆర్ గారు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, ఇద్దరు బలమైన శత్రువులతో ఢీకొని రేవంత్ రెడ్డి గారు ఉండాలి. అందులోకి కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇంకా శత్రువులు ఉంటారు, ఎక్కడో దగ్గర సమయం కోసం వేచి చూసే వాళ్ళు ఉంటారు అనే ఒక భయం. సో దానికి దాదాపుగా ఇంకా ఆ ఇబ్బంది, ఆ భయము అది లేనట్టే, ఆ అభద్రత ఏమీ లేనట్టే. రేవంత్ రెడ్డి గారు స్వేచ్ఛగా 5 ఏళ్ళు ఉంటారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఊహించనటువంటి ట్విస్ట్ జరగబోతోంది రాబోయే రోజుల్లో. దాదాపుగా 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ దానం నాగేంద్ర గారు వెళ్ళారు, మనందరికీ తెలుసు. దానం నాగేంద్ర గారు, మల్లారెడ్డి గారు కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మల్లారెడ్డి గారు కూడా తన సన్నిహితులకు చెప్పేశారు, నేను వెళ్ళిపోతాను, నాకు ప్రెజర్స్ ఉన్నాయి, నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడ ఉండలేను, సో నేను అధికార పార్టీలోకి వెళ్ళాలి నా వ్యాపార రీత్యా అని ఆయన చెప్పేశాడు. అంటే ఆయనకి పాలిటిక్స్ కంటే, పార్టీ ఎమోషన్స్ కంటే అక్కడ బిజినెస్ ఇంపార్టెంట్. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి తప్పదు. నిన్నే ఆయన మల్లారెడ్డి కాలేజీలో ఐటీ రైడ్స్ కూడా జరిగాయి. సరే ఆయన అక్కడికి 2 వికెట్లు పడినట్టు. ఈ 2 వికెట్లే కాదు, ఇంకా పెద్ద పెద్ద వికెట్లు పడిపోతాయి. ఇంకా పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, భారీ మెజారిటీలతో కూడా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 26 మంది అనేది ఒక ఇంటర్నల్ టాక్. మేబీ ఆ సంఖ్య తగ్గొచ్చు, 20కో 15కో రావచ్చు, ఇంకొకటో రెండో పెరిగినా పెరగచ్చు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్నాయన్నమాట. సో అదే జరిగితే లోక్సభ ఎన్నికలలోగా అది జరగాలి అని కాంగ్రెస్ కోరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంపీ సీట్లు ముఖ్యం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలవడం టార్గెట్ పెట్టుకుంది. కానీ అది ఈజీ కాదు, అది ఇంపాసిబుల్. వాళ్ళు 10 గెలవగలమని అయితే లెక్కలు వేసుకుంటున్నారు. 10 ఎంపీ స్థానాలు అయితే ఈజీగా గెలవగలము. పెద్దపల్లి కానీ, నల్గొండ కానీ, అలాగే ఖమ్మము, ఇటువంటి వరంగల్, మహబూబాబాదు, ఇవన్నీ ఇలా వాళ్ళు ఒక 10 ఎంపీ సీట్లు అయితే ఈజీగా గెలవగలం. ఇంకో గట్టిగా ట్రై చేస్తే ఇంకో 2 గెలవగలం. మొత్తం 12 ఎంపీ సీట్లు వస్తాయని లెక్కేసుకుంటున్నారు. సో ఆ ఎంపీ సీట్లు రావాలి అంటే అక్కడున్న ఎమ్మెల్యేల బలం కావాలి. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్ళడం, వాళ్ళు కూడా కాంగ్రెస్తో టచ్లోకి రావడం, రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ మార్పుల విషయంలో సానుకూలంగానే ఉండడం. ఎందుకంటే వాళ్ళు బాధితులు. ఆల్రెడీ గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? టీడీపీ వాళ్ళని మొత్తాన్ని తమలో కలుపుకుంది. అసలు టీడీపీని అసెంబ్లీలో విలీనం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా సగానికి పైగా లాగేశారు. అలాగే 2018లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? అప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. సో కేసీఆర్ గారు చేసిందే ఇది. ఈ పార్టీ ఫిరాయింపులు అనేది మొదలుపెట్టింది కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత. సో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రెజర్ పెట్టి, లేదా ఆఫర్ పెట్టి, లేదా ప్రలోభ పెట్టి ఏదో ఒకలా చేసి అధికార పార్టీలోకి లాక్కోవచ్చు అని ఆ విద్య నేర్పింది, దానికి అంకురార్పణ చేసింది కేసీఆర్ గారే. గతంలో 2 సార్లు ఆయన అదే చేశాడు గత 10 ఏళ్ళు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టిట్ ఫర్ టాట్, నువ్వు అలా చేసావు, నేను ఇప్పుడు చేస్తా. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నీ గేమ్ నువ్వు ఆడావు, నేను సీఎం అయ్యాను, ఇది నా టైం కాబట్టి నా గేమ్ నేను ఆడతా అనేటట్టు ఆయన ఉన్నాడు. అందులోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, చాలా మేసి మెక్కేసి ఉన్నారు కదా. ఆ మేసింది మెక్కింది ఇప్పుడు కక్కలేరు. ఉన్న పలంగా కక్కమంటే కష్టం. దాని బదులు అధికార పార్టీలోకి వెళ్ళిపోతే సేఫ్గా ఉండొచ్చు. వాళ్ళ మెక్కిందంతా సేఫ్గా ఉంటుంది, అధికార పార్టీ గొడుగు కింద ఉన్నట్టు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఏమో మళ్ళీ కాంగ్రెస్ వస్తుందంటే కాంగ్రెస్లో ఉంటాం, లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ వస్తుందంటే వాళ్ళకి ఫండ్ ఇచ్చి వాళ్ళకి వెళ్ళిపోదాం. ఎమ్మెల్యేలు ఏముంది, పార్టీ మారడం చాలా ఈజీ. ఎమ్మెల్యేలు పార్టీ మారితే పదవి పోద్దన్న చట్టం ఉందా? లేదు. ఎమ్మెల్యేలు పార్టీ మారకూడదు అని గట్టిగా రూల్ ఉందా? ఒకవేళ ఉన్నా సరే దానికి మార్చుకోగలరు, ఎందుకంటే చట్టసభ సభ్యులే వాళ్ళు కాబట్టి. సో పార్టీ ఫిరాయింపుల మీద సీరియస్ యాక్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి పార్టీ ఫిరాయింపులు చాలా సాధారణం అయిపోయాయి మన తెలుగు రాష్ట్రాల్లో. అందుకే బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద తలకాయలు కూడా పార్టీలు మారిపోతాయన్నమాట.